వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికీ నారా లోకేష్ ఏం కామెంట్ చేశారనేది కనుక మనం చూసినట్లయితే మనకి ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు బాగా ఇంట్రెస్ట్గానే కొనసాగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి కామెంట్స్ ఒకరి మీద ఒకరు చేసుకోవడం, అలాగే పార్టీలు మారడం, ఇలాగా ఒక్కొక్కరుగా అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలవాటుగా మారిపోయింది. రోజు ఇటువంటికి సంబంధించి అనేక వార్తలు మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ అసెంబ్లీలో నారా లోకేష్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ప్రతిపక్ష హోదా పైన ఆయన మాట్లాడుతూ కూడా జగన్కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతుందనేసి కూడా మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి హోదా ఇవ్వమని అడగడం కొంత హాస్యాస్పదంగా ఉందనేసి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే నిబంధనల ప్రకారం జగన్కు Z+ హోదా ఇచ్చామని కూడా గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కంటే కూడా జగన్కి ఎక్కువ భద్రత ఉందనేసి కూడా కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదా లోక్సభ రూల్ బుక్ అలాగే దీనిలో క్లియర్గా ఉందనేసి కూడా గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదా పైన ఇదే సభలో కూడా క్లారిటీ ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. నేడు మళ్ళీ జగన్కు తన ప్రభుత్వం పైన అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదా పైన కూడా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పైన కూడా సభా హక్కులకు ఉల్లంఘించారంటూ కూడా నోటీసులు ఇవ్వాలంటూ కూడా లోకేష్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, నిజంగా నోటీసులు ఇస్తారా, లేదా దాన్ని అన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి పట్టించుకోకుండా ఆయన్ని పక్కన పెడతారా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.